ఈ వీడియోలో నేను పల్లి పుట్నాల చట్నీ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఊతప్పంలోకి అదిరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక బౌల్ని పెట్టుకుని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకునే పల్లీలు పుట్నాల క్వాంటిటీకి సరిపడా. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. వీటిని చక్కగా కలుపుకొని వేగనివ్వాలి. ఇవి వేగడానికి మరీ టైం ఏం పట్టదు. ఇంకా పచ్చిమిర్చి అనేది ఈ విధంగా వేగిన తర్వాత దీనిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బౌల్లోకి ఒక చిన్న కప్పు నిండుగా నేను పల్లీలు తీసుకున్నాను. వీటిని చక్కగా వేగనివ్వాలి. ఇక్కడ మంట అనేది హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. ఇంకా ఇవి కొంచెం కలుపుకొని వేగనివ్వాలి. అలానే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి పొట్టు ఒలిచిన ఒక 5 నుండి 6 వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలానే దీనిలోకి కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా ఇక్కడ పల్లీలు అనేది ఒక 90% వేగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను కప్పు నిండుగా పల్లీలు తీసుకున్నా కాబట్టి దాంట్లో హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇది పల్లీలు మొత్తం 90% వేగిన తర్వాతే వేసుకోవాలి. ఇంకా వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇంకా ఇది ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ఫ్రై చేసినవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీనిని మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇంకా ఇక్కడే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా చట్నీకి తాలింపుని పెట్టుకుందాము. పొయ్యి మీద ఇలా ఒక చిన్న మూకుని పెట్టుకుని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఫస్ట్ వెల్లుల్లి రబ్బల్ని దంచి యాడ్ చేసుకోవాలి, ఒక 3 నుండి 4 వరకు. తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఇంకా జీలకర్ర, ఆవాలు ఒక 1/2 స్పూన్స్ వరకు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి లాస్ట్లో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఎండుమిర్చి చేయడం వల్ల ఎండుమిర్చి మరీ మాడిపోదు. ఇంకా తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ తాలింపుని తీసుకెళ్ళి మన పచ్చట్లో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ పల్లి పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.